అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'డెవిల్ బాస్' ఎపిసోడ్ నంబర్ 19. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. మరుసటి రోజు ఉదయాన్నే ఆఫీస్కి చేరుకొని అర్జున్ షెడ్యూల్ మొత్తం ప్రిపేర్ చేసింది మీనాక్షి. కాసేపటికి ప్రశాంత్ వచ్చాడు. మీనా అంటూ అతను లోపలికి వచ్చేసరికి తలెత్తి చూసింది. ఏంటిదంతా? నువ్వు కూడా పంతానికి పోతే ఎలా అంటాడు ప్రశాంత్. నాది పందెం కాదన్నయ్య, సెల్ఫ్ రెస్పెక్ట్. అది లేని చోట నేనుండలేను. అయినా ఆ విషయం గురించి మాట్లాడొద్దు అంటుంది. ఇద్దరికిద్దరే సరిపోయారు. ఏదో ఒకటి ఏడవండి. అన్నయ్య, ఈ ఫైల్ చెక్ చేశారా? హా, అది నిన్ననే చెక్ చేశాను. ఇవాళ సబ్మిట్ చేయాలి. కానీ సార్ సంతకం పెట్టలేదు అంటుంది మీనా. "హ్మ్, మర్చిపోయినట్టున్నాడు. వచ్చిన తర్వాత సైన్ చేయించి నా దగ్గరికి పంపించు" అంటాడు ప్రశాంత్. సరే అన్నయ్య అంటుంది మీనా. ప్రశాంత్ బయటికి వెళ్ళిన తర్వాత అర్జున్ కోసం ఎదురు చూస్తూ అక్కడే నిలబడింది. టైం దాటిపోయినా అర్జున్ రాలేదు. ఇంకా రాలేదేంటి అని టైం చూసుకుంది. కాసేపటికి ఆఫీస్ ఫోన్ రింగ్ అయింది. దాంతో మీనాక్షి లిఫ్ట్ చేసింది. హలో, ఎవరండి అంటుంది. నేనే అని అర్జున్ వాయిస్ వినిపించేసరికి, సార్ ఇంకా రాలేదు. మీరు సైన్ చేయాల్సిన ఫైల్స్ ఉన్నాయి. ఇవాళే సబ్మిట్ చేయాలంట. హో, నాకు ఆఫీస్కి రావటం కుదరదు. ఒక పని చెయ్యి, ఆ ఫైల్స్ అన్నీ తీసుకుని ఇంటికి వచ్చేయి. సైన్ చేసి ఇస్తాను అంటాడు అర్జున్. సారీ సార్, అది నా పని కాదు. మీరొచ్చి సైన్ చేస్తే బాగుంటుంది అంటుంది మీనా. నేనేం చేయాలో నువ్వే చెప్తావా? యాక్చువల్లీ నేను చెప్పింది నువ్వు చేయాలి. డూ ఫాలో మై రూల్స్. ఇంటికొచ్చి సైన్ తీసుకో, ఓకే అంటూ ఫోన్ కట్ చేశాడు. మీనాక్షి విసురుగా ఫోన్ పెట్టేసింది. మీనాక్షి, జన్మలో నా ఇంటి గుమ్మం తొక్కరని శపథం చేస్తావా? ఇప్పుడెలా రావో నేను చూస్తాను అని తనలో తానే నవ్వుకుంటూ విండో దగ్గరే సెటిల్ అయ్యి మీనాక్షి కోసం ఎదురు చూస్తున్నాడు అర్జున్. కాసేపటికి క్యాబ్ ఇంటి లోపలికి రావటం చూసి నవ్వుకుంటూ గది నుంచి బయటికి రాబోతూ అద్దం ఎదురు పడేసరికి ఒకసారి క్రాఫ్ సరిచేసుకుని మెట్లు దిగుతూ కిందికొచ్చాడు. ఇంట్లో ఎవరూ లేరు. వాళ్ళ నానమ్మ ఊరికి వెళ్ళిపోయింది. ప్రసాద్ గారు పాపని స్కూల్కి తీసుకువెళ్లారు. కాలింగ్ బెల్ మోగేసరికి నవ్వుతూ డోర్ ఓపెన్ చేసిన అర్జున్ ఎదురుగా ఉన్న మనిషిని చూసి మొహం మార్చేశాడు. ఏంట్రా, ఆఫీస్కి రాకుండా ఇంట్లో కూర్చున్నావు? సరే గాని ఈ ఫైల్స్ మీద సంతకం పెట్టివ్వు, నేను వెళ్ళాలి అంటూ లోపలికొచ్చాడు ప్రశాంత్. నువ్వొచ్చావేంటి? మీనని కదా తీసుకురమ్మన్నాను అని అడిగాడు అర్జున్. అవునా అంటూ ఆఫీస్లో జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటాడు ప్రశాంత్. ఛ, ఈయన కావాలని చేస్తున్నాడు అని ఆలోచిస్తూ కూర్చుంది మీనాక్షి. అంతలోనే ప్రశాంత్ క్యాబిన్లోకి వస్తూ అక్కడ అర్జున్ లేకపోయేసరికి అయోమయంగా చూశాడు. వీడింకా రాలేదా? లేదన్నయ్య, రావటం కుదరదు. ఫైల్స్ ఇంటికి పంపించమన్నారు. అరే, ఇంకో గంటలో అవన్నీ సబ్మిట్ చేయాలి. ఆటలాడుతున్నాడా వీడు? ఇప్పుడు గొడవెందుకన్నయ్య? మీరే వెళ్ళి సైన్ తీసుకోవచ్చు కదా అంది మీనా. యా, గుడ్ ఐడియా. టైం దాటిందంటే మళ్ళీ వాడి తిడతాడు. ఇటివ్వు అంటూ ఫైల్స్ తీసుకుని హడావిడిగా అక్కడి నుంచి బయలుదేరాడు ప్రశాంత్. హో, ఈ విషయం తేలిక నేను బుక్ అయ్యానా అని మనసులోనే అనుకుంటూ కోపంగా చూస్తున్న అర్జున్ వైపు చూసి ఒక వెర్రి నవ్వు నవ్వాడు. అంటే అర్జెంట్ కదా అని నేనే తీసుకొచ్చాను. నాకు తెలీదు కదా నువ్వు మీనాని పిలిచావని. సంతకం పెట్టరా, టైం అవుతుంది అని ప్రశాంత్ బతిమాలేసరికి విసుగ్గా ఆ ఫైల్స్ తీసుకుని సైన్ చేసి ఇచ్చాడు. హమ్మయ్య, సరే నువ్వొస్తావా లేదంటే అంటాడు ప్రశాంత్. వస్తాను, ఆ క్యాబ్ని పంపించేయి అంటూ కార్ కీస్ తీసుకురావటానికి లోపలికి వెళ్ళాడు అర్జున్. ఇదేదో ముందే వచ్చుంటే నాకు క్యాబ్ ఖర్చు కలిసొచ్చేది కదా అని తిట్టుకుంటూ బయటికొచ్చి క్యాబ్కి డబ్బులిచ్చి పంపించేశాడు. ఇంతలో అర్జున్ కార్ తీసుకొని రావటంతో ఇద్దరు కారులో ఆఫీస్కి బయలుదేరారు. అర్జున్ స్పీడ్గా డ్రైవ్ చేస్తుంటే ప్రశాంత్ అయోమయంగా చూస్తూ కూర్చున్నాడు. ఆఫీస్ కారిడార్లో కార్ ఆగగానే అంతే వేగంగా కార్ దిగి లిఫ్ట్లోకి వెళ్ళిపోయాడు. వెనక ప్రశాంత్ ఆగమని అరుస్తూ వచ్చినా సరే ఆగకుండా లిఫ్ట్ డోర్ క్లోజ్ చేసేసరికి చేసేది లేక అక్కడే నిలబడ్డాడు ప్రశాంత్. లిఫ్ట్ దిగి అతని క్యాబిన్లోకి వస్తూనే డోర్ గట్టిగా తోసేసరికి ఉలిక్కిపడి డోర్ వైపు చూసింది మీనాక్షి. అర్జున్ కోపంగా దగ్గరికొచ్చి తన చెయ్యి పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు. అతని మీద పడబోతూ మరో చేతిని ఇద్దరి మధ్య అడ్డుపెట్టింది. సార్, ఏంటిది? ఫైల్స్ నిన్ను తీసుకురమ్మని చెప్పాను కదా అంటాడు. అది నా పని కాదని నేను కూడా చెప్పాను కదా సార్. నేను కేవలం ఆఫీస్లో మీ షెడ్యూల్స్ చూసుకుంటాను. నా పని అంతవరకే. మీ ఇంటి గేటు బయట వరకే. లోపల వాటితో నాకు సంబంధం లేదు అంటుంది మీనా. మీనాక్షి అంతే ధీటుగా సమాధానం చెప్పేసరికి తననే చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో ప్రశాంత్ లోపలికి రావటంతో
అర్జున్ చేతి నుంచి తన చేతిని విడిపించుకుని పక్కకి జరిగి నిలబడింది. రేయ్! ఊరికే తన మీద అరవటం కాదు. తన బాధ తెలుసుకొని తగ్గడానికి ప్రయత్నించు అంటాడు ప్రశాంత్. తమరి ఉచిత సలహాలు ఇక్కడెవరూ అడగలేదు గాని పోయి పని చూసుకో అని కసురుకున్నాడు అర్జున్. దాంతో ప్రశాంత్ తల పట్టుకొని ఏదో ఒకటి ఏడు అంటూ బయటికి వెళ్ళిపోయాడు. అర్జున్ కోపంగా మీనాక్షి వైపు చూస్తూ ఉంటే తను మాత్రం అదేమీ పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటుంది. దాంతో అర్జున్కి ఇంకా చిర్రెత్తుకొచ్చి తను సర్దిన ఫైల్స్ అన్నీ చేతితో పక్కకి గెంతేసి సిస్టమ్ ముందు సెటిల్ అయ్యాడు. మీనాక్షి కింద పడిన ఫైల్స్ అన్నీ యథావిధిగా సర్దిపెట్టి పక్కనే నిలబడింది. అర్జున్ మెయిల్స్ పంపిస్తూ పక్కనే ఉన్న సిస్టంలో కెమెరాస్ చెక్ చేశాడు. ఇద్దరు ముగ్గురు స్టాఫ్ అమ్మాయిల దగ్గర నిలబడి జోకులు వేసుకుని నవ్వుకుంటుంటే చిర్రెత్తుకొచ్చింది అర్జున్కి. ఒక్కసారిగా చేరి వెనక్కి గెంటి పైకి లేచేసరికి ఉలిక్కిపడింది మీనాక్షి. కంగారుగా అర్జున్ వైపు చూస్తుంటే అదేమీ పట్టించుకోకుండా క్యాబిన్ నుంచి బయటికి వచ్చాడు. కబుర్లు పెట్టిన ఆ ముగ్గురిని పిలిచేసరికి కంగారు పడుతూనే అర్జున్ దగ్గరికి వచ్చి నిలబడ్డారు వాళ్ళు. ఏం చేస్తున్నారక్కడ? అది సార్, వాళ్ళు కొత్తగా వచ్చారు కదా, డౌట్స్ అడుగుతుంటేను. ఆహా, అవును, నీకిచ్చిన ప్రాజెక్ట్ ఎంతవరకు కంప్లీట్ అయింది అని అర్జున్ అడిగేసరికి అతను నీళ్లు నములుతూ సార్, అది సగం కంప్లీట్ అయింది సార్ అంటూ చెప్పాడు. మిగిలిన పని ఎవరు కంప్లీట్ చేస్తారు? ఇలా సొల్లు కబుర్లు చెబుతూ కూర్చునే బదులు పని చేసుకోవచ్చు కదా. అమ్మాయిలు కనిపిస్తే చాలు, ప్రపంచంలోనే మొదటిసారి అమ్మాయిని చూసినట్టు ఫీల్ అవుతారంతా. అదే ఒక మగాడికి డౌట్ ఉంది అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారా మీరు? సారీ సార్ అంటూ ముగ్గురు అర్జున్కి క్షమాపణ చెప్పినా వదలకుండా క్లాస్ పీకుతుంటే అయోమయంగా చూస్తూ నిలబడ్డారు వాళ్ళు. 6 నెలల క్రితం అర్జున్ ఎలా ఉండేవాడో అలానే కనిపించేసరికి స్టాఫ్ అంతా బిక్కమొహం వేశారు. అర్జున్ కేకలు విని బయటికి వచ్చిన ప్రశాంత్ మీనాక్షి పక్కకి చేరాడు. ఏం జరిగింది అంటూ మెల్లిగా అడిగాడు తనని. ఏముంది, నేను చేసిన పనికి నీ ఫ్రెండ్కి ఎక్కడో కాలింది. నన్నేమీ అనలేక వాళ్ళ మీద అరుస్తున్నాడు. అమ్మో, వాడి కోపం చాలా డేంజర్ మీనా. వర్క్లో ఊపిరి కూడా తీసుకొనివ్వడు. నువ్వే మా అందరినీ కాపాడాలి. నన్నేం చేయమంటావన్నయ్య? పోయి వాళ్ళతో పాటు నన్ను కూడా తిట్లు తినమంటావా ఏంటి? అయినా వాళ్ళని తిడుతున్నాడు కానీ ఇంతకాలం ఈయనగారు వెలగబెట్టింది ఏంటటా అంటుంది మీనా. ఇప్పుడు అవన్నీ అవసరమా? నీకు దండం పెడతాను, కాస్త కాంప్రమైజ్ అవ్వవే అంటాడు ప్రశాంత్. ఏ, ఎప్పుడు మా ఆడవాళ్ళే కాంప్రమైజ్ అవ్వాలా? నెవర్. ఈయనగారి తిక్కానికి మీనాక్షి, నాకు నువ్వే కావాలి, పెళ్లి చేసుకుందామని చెప్పాలి. అప్పుడు ఆలోచిస్తాను మా రిలేషన్ గురించి. వాడలా చెప్తాడని అనుకుంటున్నావా అంటాడు ప్రశాంత్. చెప్పడని నీకు కూడా నమ్మకం ఉంది కదా అన్నయ్య. మరి నన్నే నమ్మకంతో కాంప్రమైజ్ అవ్వమంటున్నావు చెప్పు. ఒక ఆడపిల్లకి కనీస వసతులు లేకపోయినా అడ్జస్ట్ అవ్వగలదు. కానీ రెస్పెక్ట్ లేకపోతే తను కోటలో ఉన్న 3 పూటల పంచభాక్ష పరమన్నాలు పెట్టినా సంతోషంగా ఉండలేదు. అదే నిజమే. వీడి తిక్కతో బంగారం లాంటి పిల్లని మిస్ చేసుకుంటున్నాడు అని మనసులోనే అనుకుంటూ అర్జున్ వైపు చూశాడు ప్రశాంత్. అప్పటికే అరగంట నుంచి తిడుతున్నాడేమో. ఏడుపు మొహం పెట్టేశారు వాళ్ళంతా. దాంతో ప్రశాంత్ దగ్గరకొచ్చి అర్జున్ని ఆపాడు. ఇక చాలు అర్జున్, ఇంకెప్పుడు ఇలా చేయర్లే, మీరు వెళ్ళండి అంటూ వాళ్ళని పంపించేసి అర్జున్ని క్యాబిన్లోకి తీసుకుపోయాడు. వెనకే మీనాక్షి కూడా వచ్చింది. రేయ్, అలా తిట్టావంటే జాబ్ మానేస్తారు వాళ్ళు. ఇప్పుడు మన చేతుల్లో 6 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కొత్త స్టాఫ్ని రిక్రూట్ చేసుకుని వాళ్ళకి వర్క్ ఎక్స్ప్లెయిన్ చేసేసరికి చాలా లేట్ అవుతుంది. వాళ్ళ వర్క్ సంగతే నేను చూసుకుంటాను, నువ్వు రిలాక్స్ అవ్వు అని సర్ది చెప్పాడు ప్రశాంత్. ఏంట్రా నువ్వు చూసుకునేది? అయినా ఈ అమ్మాయిలు అయస్కాంతం పెట్టుకుని తిరుగుతారనుకుంటాను. ఎప్పుడు చూడు అబ్బాయిలంతా ఈగల్లా వాళ్ళ చుట్టే తిరుగుతారు అంటాడు అర్జున్. ఇంతకాలం తమరు చేసిందేంటో మరి అని మీనాక్షి వెటకారంగా అనేసరికి అర్జున్ కోపంగా చూశాడు తన వైపు. ప్రశాంత్ తల కొట్టుకుంటూ తన వైపు తిరిగి ఎందుకే వాడిని రెచ్చగొడతావు అని మెల్లిగా అడిగాడు. నేను మిమ్మల్ని అంటున్నానన్నయ్య, అమ్మాయిల చుట్టూ తిరగడం తప్పని సార్ చెప్తున్నారు కదా. ఇక మీదట అలా తిరగొద్దు. సార్ నీ మంచి కోసమే చెప్తున్నారన్నయ్య, ఆయన మాట విను అంటుంది మీనా. అలాగే అంటూ పళ్ళు కొరుకుతూ చెప్పి అర్జున్ వైపు తిరిగి నన్నే అంది. నన్నే. నాకు పనుంది అని చెప్పి మీనాక్షిని తిట్టుకుంటూ మెల్లిగా అక్కడి నుంచి జారుకున్నాడు ప్రశాంత్. మీనాక్షి తనలో తనే నవ్వుకుంటుంది. అరిచి అరిచి అలసిపోయారు. చల్లగా జ్యూస్ ఏమైనా తీసుకురమ్మంటారా సార్ అని మీనాక్షి అడిగేసరికి అర్జున్ కోపంగా తనకి దగ్గరగా వచ్చాడు. అతను ఏదో మాట్లాడేలోపు అవతల వాళ్ళకి బుద్ధి చెప్పి మనం బుద్ధి లేకుండా ప్రవర్తించకూడదు సార్ అంది. దాంతో అర్జున్ కోపంగా తన నడుం పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు.
ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు? నాకు బుద్ధి లేదంటావా? ఆ మాట నేనెప్పుడన్నానండి బాబు? అమ్మాయితో ముచ్చట్లు పెట్టారని వాళ్ళని తిట్టి, ఇప్పుడు మీరిలా నాతో ముచ్చట్లు పెట్టడం ఏమైనా బావుంటుందా చెప్పండి? అందుకే మీ పని మీరు చేసుకోండి. నా పని నేను చేసుకుంటాను అంటూ అతన్ని చేతులు విడిపించుకొని దూరంగా జరిగింది. అర్జున్ కోపంగా చైర్‌లో కూలబడ్డాడు. అప్పుడే అతని ఫోన్ రింగ్ అయ్యేసరికి ఫోన్ ఎత్తి హలో అని విసుగ్గా అన్నాడు. హాయ్ అర్జున్ అంటూ అమ్మాయి గొంతు వినిపించేసరికి ఎవరు అని అడిగాడు. హో గాడ్! నన్నే మర్చిపోయావా? ఐయామ్ శ్వేత. వరుసకి నీకు మరదలనవుతాను. శ్వేతనా? అంటూ మీనాక్షి అతని వైపు చూసేసరికి తనని ఉడికించాలని హో శ్వేత నువ్వా? అంటూ తనతో మాట కలిపాడు. హమ్మయ్య! గుర్తుపట్టావా? 3 డేస్ బ్యాకే ఇండియాకొచ్చాను. నిన్నొకసారి కలవాలి అర్జున్. హో డెఫినెట్లీ. ఎప్పుడు కలుద్దాం? ఈవినింగ్ కాఫీ షాప్‌లో కలుద్దామా? ఓకే. ఎన్నింటికి? అంటాడు అర్జున్. ఈవినింగ్ 4:30. ఓకే శ్వేత. నేను 3:30కే వచ్చేస్తాను. బాయ్ అంటాడు అర్జున్. ఓకే అర్జున్. బాయ్ అంటూ ఫోన్ కట్ చేసింది తను. అర్జున్ ఫోన్ పక్కన పెడుతూ మీనాక్షి వైపు చూశాడు. హా మీనా! ఇవాళ నా షెడ్యూల్‌లో ఇంకోటి యాడ్ చేసుకో. 4:30కి కాఫీ షాప్‌లో శ్వేతని కలవాలి. అనవసరమైన విషయాలు కూడా షెడ్యూల్‌లో యాడ్ చేసుకుంటారా? అది మీ పర్సనల్ పని. నాకు సంబంధం లేదు. మీరే గుర్తుపెట్టుకొని వెళ్ళండి అంటుంది మీనా. నేనేం చెప్పానో అది మాత్రమే చెయ్యి. ఆఫీస్ టైం అయ్యే వరకు నేను చెప్పింది చేయటమే నీ పని. ఓకే? అంటాడు అర్జున్. తమరు చెప్పాక కాదన్నదేముంది? 4:30కి ఆ పీతని కలవాలి. అంతే కదా? అంటుంది. ఏయ్! పీతేంటే? తన పేరు శ్వేత. హా! శ్వేతనో, పీతనో ఏదో ఒకటి. యాడ్ చేసుకున్నానులెండి అంటూ మూతి తిప్పుతూ బయటికి వెళ్ళిపోయేసరికి అర్జున్ నవ్వుకుంటాడు. సాయంత్రం చెప్తాను నీ పని అనుకుంటూ వర్క్‌లో మునిగిపోయాడు అర్జున్. మధ్యాహ్నం లంచ్ టైంలో కూడా మీనాక్షి క్యాంటీన్‌లోనే భోజనం చేసింది. ఆఫీస్ స్టాఫ్ అంతా తనని చూసి గుసగుసలాడుతుంటే ఇబ్బందిగా అనిపించింది. ఇంతలో ఒక అమ్మాయి మీనాక్షి పక్కకి చేరింది. హేయ్ మీనాక్షి! నువ్వేంటి క్యాంటీన్‌లో తింటున్నావు? అంటే బాస్ పర్సనల్ కదా నువ్వు. మీ ఇద్దరికేమైనా చెడిందా ఏంటి? అదేం లేదు. ఆయన పనిలో ఉన్నారు. అందుకే అంటుంది మీనా. హ్మ్. ఏంటో మీనాక్షి! ఈ డబ్బున్న వాళ్ళకి మనుషుల్ని వాడుకొని వదిలేయటం బాగా అలవాటు. నాకెందుకో సార్‌కి నువ్వు బోర్ కొట్టుంటావు అనిపిస్తుంది. మీనాక్షి కోపంగా చూస్తుంది తన వైపు. నీ తప్పేం లేదులే మీనాక్షి. ఏదో ఆశపడ్డావు. కొన్ని రోజులు బాగానే సాగిపోయేసరికి అంతా నీకు అనుకూలంగా ఉంటుంది అనుకున్నావు. కానీ అలా జరగలేదు. నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. మీరు జాలిపడేంత దీనస్థితిలో నేను లేనులెండి. అయినా మీ పని మానుకుని మరీ నా మీద కన్సర్న్ చూపించినందుకు థ్యాంక్ యూ. నా గురించి నేను చూసుకోగలను. అండ్ సార్ మీరు అనుకునేలాంటి మనిషైతే కాదు. వాడుకొని వదిలేసేంత చీప్ క్యారెక్టర్ అస్సలు కాదు. ఆయనకో క్యారెక్టర్ ఉంది. అది మీలాంటి వారికి అర్థం కాదు అంటూ అక్కడి నుంచి లేచి వచ్చేసింది. హ్మ్. చింత చచ్చినా పులుపు చావలేదంటే ఇదే. సార్ ఇంట్రెస్ట్ చూపించేసరికి పెద్ద అందగత్తెనని ఫీలైంది. ఇప్పుడు వదిలేసేసరికి మొహం చెల్లక వెళ్ళిపోతుంది చూడే అంటూ పక్కనున్న అమ్మాయిలతో చెబుతుంటే ఇద్దరూ నవ్వుకున్నారు. పక్కకి చూసిన ఇద్దరికి అర్జున్ కనిపించేసరికి షాక్ అయ్యి కంగారుగా లేచి నిలబడ్డారు. ఏమన్నావు? అంటాడు అర్జున్. సార్ అది మీనాక్షి మీ గురించి చెడుగా చెబుతుంటేను ఒకరి గురించి మరొకరి దగ్గర చెడుగా చెప్పేంత చీప్ క్యారెక్టర్ కాదు తనది. తనేంటో నాకు తెలుసు. మీ పని మీరు చూసుకోవటం మానేసి, మా ఇద్దరి మధ్య ఏం జరిగిందో అని గింజుకోవడం దేనికి? అంటాడు అర్జున్. సారీ సార్. నా ఉద్దేశ్యం ఇనఫ్. కొట్టుకుంటామో, తిట్టుకుంటామో, కలిసుంటామో అది మా పర్సనల్ ప్రాబ్లం. మేం చూసుకుంటాం. మీ ప్రాబ్లమ్స్ మీరు చూసుకోండి. ఇంకోసారి ఇలాంటి చీప్ డిస్కషన్స్ పెట్టి తనని ఇన్సల్ట్ చేస్తే ఇంకెక్కడా జాబ్ దొరకదు మీకు. అండర్‌స్టాండ్? సారీ సార్ అంటూ తలదించుకున్నారు ఇద్దరు. అర్జున్ కోపంగా అక్కడి నుండి వచ్చేశాడు. క్యాబిన్‌లోకి వచ్చి చూసేసరికి మీనాక్షి ఫైల్స్ సర్దుతూ కనిపించింది. అస్తమాను అవి సర్దుతూ కూర్చోవడమేనా? అంటాడు అర్జున్. ఏం చేయమంటారు సార్? తమరు పనవ్వగానే పక్కన పడేస్తారు మరి. నేను సర్దకపోతే ఈ రూమంతా గందరగోళంగా తయారవుతుంది అంటుంది మీనా. ఆ పని పనివాళ్ళు కూడా చేయగలరు. ఎక్కడ సర్దుకుపోవాలో అక్కడ సర్దుకుపోతే చాలా బావుంటుంది అంటాడు అర్జున్. అవునవును. ఆ విషయం మీరే చెప్పాలి. మనం చెయ్యని పనులు ఎదుటి వాళ్ళకి నీతుల్లా చెప్పకూడదు సార్ అంటుంది మీనా. నిన్ను పొగరు బాగా ఎక్కువైందే నీకు. ఆమె తిట్టుకుంటూ టైమెంత అని అడిగాడు. 3 అయింది అంటుంది. ఇంకా 3 ఏనా? ఏంటో నా డార్లింగ్‌ని కలుద్దామంటే ఈరోజు టైం అసలు గడవటమే లేదు. మరే లేడికి లేచిందే పరుగని
మీరు గింజుకున్నంత మాత్రాన టైం ముందుకు పోదు సార్. మీ పీతను కలవటానికి ఇంకా చాలా టైం ఉంది కానీ ముందు పని చూసుకోండి అంటూ బయటికి వెళ్ళిపోయింది మీనా. అర్జున్ తనలో తానే నవ్వుకుంటూ ఇప్పుడు తెలుస్తుందిరే నీకు నా వాల్యూ. నేను దూరం అవుతున్నాను అన్న భావన నీలో కలిగిందంటే నువ్వే కాంప్రమైజ్ అవుతావు అనుకుంటూ పనిలో మునిగిపోయాడు అర్జున్. కాసేపటికి టైం చూసుకొని అర్జున్ దగ్గరికి వచ్చింది మీనాక్షి. సార్ 4:30కి ఎవరినో కలవాలి అన్నారు కదా, టైం అవుతుంది అని చెప్పేసరికి అప్పుడే టైం అయిపోయిందా, 10 నిమిషాల ముందే అక్కడ ఉండాలి, పద పద అంటూ మీనాక్షిని తొందర చేస్తూ అక్కడి నుంచి లాక్కొని పోయాడు. లిఫ్ట్లోకి వచ్చేసరికి అర్జున్ చేతి నుంచి తన చేతిని విడిపించుకొని, ఎందుకంత తొందర, కలవడానికి వచ్చిన అమ్మాయి అక్కడి నుంచి ఏం పారిపోదులేండి, ఒక 5 నిమిషాలు లేట్ అయితే కొంపలేం మునిగిపోవు అంటుంది. అంటే చాలా ఇయర్స్ తర్వాత కలుస్తున్నాను కదా, ఆ ఎక్సైట్మెంట్ అలా తన్నుకొచ్చేస్తుంది మరి. ఏం చేయమంటావు చెప్పు అంటాడు అర్జున్. మీరేమైనా చేసుకోండి, నాకేంటి సంబంధం అంటూ పక్కకి తిరిగి నిలబడింది మీనాక్షి. పైకి పట్టించుకోనట్టు మాట్లాడుతున్నావు గాని లోపల ఎంత ఉడికిపోతున్నావో నాకు అర్థమవుతుంది మీనాక్షి. అక్కడికి వెళ్ళాక ఉంటుంది అసలు సినిమా అని అనుకుంటూ ఉంటాడు అర్జున్. లిఫ్ట్ దిగి కారులో బయలుదేరారు ఇద్దరు. యునో మీనాక్షి, శ్వేత చాలా మంచి అమ్మాయి. నేనన్నా మా నానమ్మన్నా చాలా ఇష్టం, గౌరవం తనకి. అయితే పెళ్లి చేసుకోండి, మీకు వండి పెడుతూ మీ నానమ్మ గారికి సేవలు చేసుకుంటూ జీవితాన్ని సార్థకం చేసుకుంటుంది. నాకెందుకు చెప్పటం ఇవన్నీ అంటుంది మీనా. ఏంటి జలసీగా ఉందా అంటాడు. అయ్యో అస్సలు లేదండి. అయినా మీ గురించి తెలిసి మళ్ళీ మీకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తానా చెప్పండి. నచ్చితే నెత్తుకుంటారు, నచ్చకపోతే బయటికి గెంటేస్తారు. నాకు తెలీదా మీ గురించి అంటుంది మీనా. ఏయ్, నేనేదో కావాలని బయటికి గెంటినట్టు మాట్లాడుతున్నావు, నీ తప్పెందుకు ఒప్పుకోవు అంటాడు అర్జున్. నాది తప్పు కాదు కాబట్టి. అయినా ఇప్పుడెందుకు ఈ డిస్కషన్ చెప్పండి. ఈ 6 నెలలు గడిచిపోతే నా దారిన నేను పోతాను, మీకు నచ్చింది చేసుకోండి అంటూ పక్కకు తిరిగి కూర్చుంది. దీనికి ఇలా కాదు, డోస్ పెంచాలి, శ్వేతతో క్లోజ్గా మూవ్ అయితే తనే బయటపడుతుంది అనుకుంటాడు అర్జున్. అర్జున్ కారాపిన తర్వాత ఇద్దరూ కారు దిగారు. సరిగ్గా అప్పుడే శ్వేత వాళ్ళ అన్నయ్యతో పాటు కారులో వచ్చింది. అర్జున్ తనని గుర్తుపట్టకపోయినా తను మాత్రం అర్జున్ని గుర్తుపట్టి పలకరిస్తూ దగ్గరికి వచ్చి హగ్గిచ్చింది. శ్వేత, చాలా రోజులైంది చూసి, ఎలా ఉన్నావు? ఫైన్ బావా, వీడు తెలుసుగా మా అన్నయ్య రాహుల్. యా, హాయ్ రాహుల్ అని పలకరిస్తూ చెయ్యిచ్చాడు. కానీ అతను మాత్రం అర్జున్ పక్కనే ఉన్న మీనాక్షి వైపు కన్నర్పకుండా చూస్తుంటే చిర్రెత్తుకొచ్చింది అర్జున్కి. రాహుల్ అని గట్టిగా పిలిచేసరికి తేరుకొని హాయ్ అర్జున్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. కమ్ అర్జున్, లోపలికి వెళ్దాం అంటూ లోపలికి నడిచారు వాళ్ళు. మీనాక్షి బయట నిలబడేసరికి ఏంటి బొట్టు పెట్టి చెప్పాలా, లోపలికి రా అన్నాడు. మీ మధ్యలో నేనెందుకు సార్, నేనిక్కడే ఉంటాను, మీరెళ్ళి రండి అంటుంది మీనా. నోరు మూసుకొని లోపలికి పద అంటూ తన చెయ్యి పట్టుకుని లాక్కెళ్తుంటే, సార్ ఏంటిది, ఆ అమ్మాయి చూస్తే ఫీల్ అవుతుంది, అసలే మీరంటే ఇష్టం కదా అంటుంది మీనా. తానేం ఫీల్ అవ్వదు కానీ పద అంటూ లోపలికి తీసుకువచ్చాడు. ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు నలుగురు. రాహుల్ చూపు మాత్రం మీనాక్షి మీదే ఉంది. అది గమనించిన అర్జున్, వీడొకడు పానకంలో పుడకలాగా అని లోపలే తిట్టుకుంటూ కూర్చున్నాడు. మీనాక్షి మాత్రం నిలబడే ఉంది. అర్జున్ తనని కూర్చోమని సైగ చేస్తుంటే తను కూర్చోనని సైగ చేసి అలాగే నిలబడింది. అర్జున్, తనెవరు, మాకు పరిచయం చేయలేదు అని అడిగాడు రాహుల్. తను అని అర్జున్ చెప్పబోతుంటే మీనాక్షి మధ్యలో కల్పించుకొని సార్ పిఏని అని చెప్పింది. హో, మీ పేరు? మీనాక్షి అండి. మీనాక్షి, వాట్ ఏ స్వీట్ నేమ్. ఐఎమ్ రాహుల్ అంటూ చెయ్యిచ్చాడు తనకి. అర్జున్ టెన్షన్గా చూస్తుంటే మీనాక్షి నమస్కారం చేసేసరికి రిలాక్స్ అయ్యాడు. మీనా, కూర్చో. పర్లేదు సార్, మీరేదో పర్సనల్గా మాట్లాడుకుంటారు, నేనెందుకు ఇక్కడ, అలా పక్కన కూర్చుంటాను అంటుంది. యా, గుడ్ ఐడియా, మీరిద్దరూ మాట్లాడుకోండి అర్జున్, మీనాక్షి గారికి నేను కంపెనీ ఇస్తాను అంటూ రాహుల్ తనని దూరంగా మరో టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. వీడేంటి తన మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అని టెన్షన్ పడుతూ వాళ్ళ వైపే చూస్తున్నాడు అర్జున్. బావా, ఏంటి చూస్తున్నావు? అదేం లేదు, నువ్వు చెప్పు, ఏదో మాట్లాడాలి అన్నావు అని అడిగాడు అర్జున్. మీనాక్షి గారు, యు ఆర్ లుకింగ్ గార్జియస్ అండి. నిజంగా సింప్లిసిటీలో కూడా ఇంత అందం ఉంటుందని మొదటిసారి మిమ్మల్ని చూశాకే అర్థమైంది. రాహుల్ ప్రశంసకి మీనాక్షి చిన్నగా స్మైల్ ఇస్తుంది. ఏం మాట్లాడుతున్నాడు వీడు అని అర్జున్ టెన్షన్ పడుతూ వాళ్ళని చూస్తున్నాడు. అర్జున్,
అని శ్వేత పిలిచేసరికి తన వైపు చూశాడు. ఏమైంది? నేను చెప్పింది విన్నావా లేదా? ఆ! విన్నాను. ఇంతకీ ఏం చెప్పావు? అంటాడు అర్జున్. ఐయామ్ డన్. నువ్వు వేరే ఏదో టెన్షన్‌లో ఉన్నట్టున్నావు. పోనీ తర్వాత ఎప్పుడైనా కలుద్దామా? పర్లేదు శ్వేత. ఇప్పుడు వింటున్నాను కదా! చెప్పు. విషయం ఏంటి? అదే మీ నానమ్మ చెప్పే ఉంటుంది. నన్ను నీకిచ్చి పెళ్లి చేయాలి అనేది ఆవిడ కోరిక. నేను యూఎస్ నుంచి రాగానే నిన్ను పెళ్లికి ఒప్పించమని నన్నిక్కడికి పంపించింది. నాకు నువ్వంటే ఇష్టమే. మరి నీకు కూడా నేనిష్టమైతే పెళ్లి చేసుకుందాం. అమ్మమ్మ చెప్పింది. నువ్వు అమ్మాయిలతో మాట్లాడడానికి సిగ్గుపడతావని. నీకిబ్బందిగా ఉంటే యెస్ ఆర్ నో ఏదో ఒకటి చెప్పు అర్జున్. నీ సమాధానం యెస్ అవ్వాలనేది నా కోరిక. ఏమంటావ్? అంటుంది శ్వేత. హా! అంటాడు అర్జున్. అదే యెస్ ఆర్ నో ఏదో ఒకటి చెప్పమంటున్నాను అంటుంది. యెస్ యెస్ అంటూ తనేం చెప్పిందో పూర్తిగా వినకుండానే చెప్పేశాడు అర్జున్. హో! రియల్లీ? నువ్వింత త్వరగా ఒప్పుకుంటావని అసలు అనుకోలేదు అర్జున్. ఇప్పుడే అమ్మమ్మకి ఫోన్ చేసి చెప్పేస్తాను అంటూ ఫోన్ తీసుకొని పక్కకు వెళ్ళింది తను. హమ్మయ్య! అనుకుంటూ మీనాక్షి దగ్గరికి వెళ్ళబోతూ ఫోన్ రింగ్ అయ్యేసరికి లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నాడు. మీనాక్షి గారు, మీ అడ్రస్ ఎక్కడో చెబితే అంటే ఫర్దర్‌గా మనం కలవటానికి వీలుగా ఉంటుందని. మీనాక్షి ఇబ్బందిగా నవ్వుతూ వీడు వదిలేలా లేడు అనుకుంటూ కూర్చుంది. ఇంతలోనే అమ్మ అంటూ పాప మీనాక్షి దగ్గరికొచ్చి కాళ్ళని చుట్టేసింది. మీనాక్షి సంతోషంగా పాపని ఎత్తుకుని ముద్దాడుతుంటే అయోమయంగా చూశాడు రాహుల్. అరే చిట్టి తల్లి, నువ్వేంటిక్కడ? తాతయ్య తీసుకొచ్చాడు అని ముద్దు ముద్దుగా చెబుతుంది పాప. అంతలోనే పాప కేర్ టేకర్ వచ్చింది అక్కడికి. హాయ్ మేడం. హాయ్. పాపని బాగా చూసుకుంటున్నారా? మేమెంతమందున్నా తల్లి సాటి రారు కదా మేడం. పాప మిమ్మల్నే కలవరిస్తుంది. మీనాక్షి గారు, ఏంటిది? ఈ పాప మీ పాపనా? అవునండి. నా కూతురు. హ్మ్. సారీ అండి. మీరు సంతూర్ మమ్మీ అని తెలీక ఇందాకటి నుంచి తెగ లైనేస్తున్నాను. ఏమీ అనుకోకండి అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు రాహుల్. మీనాక్షి నవ్వుకుంటుంటే అర్జున్ అక్కడికొస్తూ పాపని చూశాడు. హే స్వీటీ! నువ్వేంట్రా ఇక్కడ? పెద్దయ్య గారు అలా బయటికి తీసుకొచ్చారు బాబు. పాప ఐస్ క్రీమ్ అడిగితేను ఇలా తీసుకొచ్చాను. అయ్యగారు కారులోనే ఉన్నారండి. అవునా? స్వీటీ, ఆయతో పాటు ఇంటికి వెళ్ళు. లేదు డాడీ, నేను అమ్మతోనే ఉంటాను. నీకు మీ అమ్మ మీద ఎంత ప్రేముందో అందులో పావు వంతు కూడా మీ అమ్మకి నీ మీద లేదు నాన్నా. అందుకే నిన్ను చూడటానికి కూడా రావటం లేదు అంటాడు అర్జున్. పిల్లల ముందు ఏంటండి ఆ మాటలు? చిట్టి తల్లి, నువ్వెళ్ళు. మనం తర్వాత కలిసి ఆడుకుందాం అంటూ పాపకి నచ్చచెప్పి ఆయాకి అప్పగించింది. పాపతో ఆయా బయటికి వెళ్ళిన తర్వాత కోపంగా అర్జున్ వైపు చూసింది. ఏంటి? పాప మనసులో కూడా నా మీద ద్వేషం నింపాలని చూస్తున్నారా? అంటుంది మీనా. తమరినెవరూ ద్వేషించటం లేదు. తమరే మా మీద ద్వేషాన్ని పెంచుకుంటున్నారు. ఇంతకీ ఈ రాహుల్ గాడెక్కడా? పాప నన్ను అమ్మ అని పిలిచేసరికి సారీ చెప్పి వెళ్ళిపోయారు అని చెప్తుంది. మంచి పనైంది. నా చిట్టి తల్లి వల్ల వాడి పీడ విరగడైంది అంటాడు అర్జున్. ప్రేమ మాటల్లో ఉంటే సరిపోదు, చేతల్లో చూపించాలి అంటూ మీనాక్షి అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. అర్జున్ కూడా నవ్వుకుంటూ తన వెనక్కి వచ్చాడు. కారు దగ్గరికి వచ్చేసరికి శ్వేత బావా అంటూ దగ్గరికొచ్చి సంతోషంగా అర్జున్ని హత్తుకుంది. తన సంతోషానికి కారణం తెలియక అయోమయంగా చూస్తున్నాడు అర్జున్. ఏయ్, ఏమైంది? చాలా సంతోషంగా కనిపిస్తున్నావు అంటాడు. మరి మన పెళ్లి జరగబోతుంది అంటే సంతోషమే కదా నాకు అంటుంది శ్వేత. హా? మన పెళ్ళా? అంటాడు అర్జున్. నువ్వింత త్వరగా ఒప్పుకుంటావని అనుకోలేదు బావా. దుర్గా అమ్మమ్మతో చెప్పేశాను. చాలా సంతోషించింది. వెంటనే మన పెళ్ళికి ముహూర్తం పెట్టించేస్తానంది. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అంటూ అర్జున్ని హత్తుకుని చెంప మీద ముద్దు పెట్టి సిగ్గుపడుతూ వెళ్ళిపోయింది. చెంప మీద చెయ్యి పెట్టుకుని అయోమయంగా చూస్తూ మీనాక్షి వైపు తిరిగాడు అర్జున్. తన కళ్ళల్లో నీళ్ళని బయటికి రానియకుండా ఆపేస్తూ తలదించుకుని నా పని అయిపోయింది సార్, వెళ్తున్నాను అంటూ వెనుతిరిగేసరికి తన చేతిని పట్టుకుని ఆపాడు. మీనా, నేనేం పెళ్ళికి ఓకే చెప్పలేదు అంటాడు. అది నాకెందుకు చెప్తున్నారు? మీ పెళ్ళి మీ ఇష్టం. నన్ను వెళ్ళనివ్వండి అంటూ చెయ్యి విడిపించుకుని వెళ్ళిపోయింది. ఇంటికి చేరిన మీనాక్షి వాళ్ళమ్మమ్మ కోసం చూడగా ఆవిడ ఇంట్లో కనిపించలేదు. ఏదో ఫంక్షన్‌కి వెళ్తానని చెప్పిన విషయం గుర్తు చేసుకుని లోపలికి వచ్చి నేల మీదే కూలబడింది. అప్పటి వరకు ఆపుకున్న దుఃఖం ఒక్కసారిగా బయటికొచ్చేసరికి మోకాళ్ళలో తల దాచుకుని ఏడుస్తూ కూర్చుంది. వద్దు అనుకుంటూనే అర్జున్ మీద తను పెంచుకున్న ప్రేమ వల్ల అర్జున్ శ్వేతతో పెళ్లికి ఒప్పుకున్నాడు అని తెలియగానే మనసంతా బాధతో నిండిపోయింది. వాళ్ళ నాన్న తర్వాత
తన మనసుకి బాగా దగ్గరైన వ్యక్తి అర్జున్. తనని అవమానించాడని కోపంతో దూరంగా ఉంటుందే గాని, అతను కావాలని తన మనసు కోరుకుంటూనే ఉంది. దాన్ని బయట పెట్టకుండా అర్జున్‌తో గొడవ పడుతుంది. నలుగురికి తన బాధ తెలియకుండా మొహం మీద నవ్వు పూసుకుంది. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం కన్నీటిని ఆపుకోలేకపోతుంది. అప్పుడే ఇంటికి వచ్చిన వాళ్ళమ్మమ్మ మీనాక్షి అలా ఏడవటం చూసి కంగారుగా దగ్గరికొచ్చింది. "అయ్యో! తల్లీ! ఏమైందే? ఎందుకలా ఏడుస్తున్నావు?" అని ఆవిడ కంగారుగా అడిగేసరికి మీనాక్షి కళ్ళు తుడుచుకుంటూ "ఏం లేదమ్మమ్మ. ఎందుకో అమ్మా, నాన్న గుర్తొచ్చారు" అంటూ లేచి వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోయింది. బామ్మగారు అయోమయంగా చూస్తూ ఉండిపోయారు. కాసేపటికి మొహం కడుక్కొని వచ్చింది మీనాక్షి. బామ్మగారి మొహంలో టెన్షన్ చూసి నవ్వుతూ దగ్గరికొచ్చింది. "ఏంటమ్మమ్మా ఇది? టెన్షన్ పడకు. నేను బానే ఉన్నాను. నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఏమైంది? అర్జున్ బాబుతో ఏమైనా గొడవ పడ్డావా?" "ఆయనతో గొడవ పడడానికైనా ఒక అర్హత ఉండాలమ్మమ్మా. అందని దానికోసం ఆశపడకూడదు" అని నాన్న ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. కానీ ఈ మనసు వినదు కదా! ఇష్టం పెంచుకున్నంత తేలిక కాదు ఆ ఇష్టాన్ని దక్కించుకోవడం అంటుంది మీనా. "అసలేమైంది మీనమ్మా?" "ఏమీ కాలేదు. అమ్మా నాన్న చనిపోయినప్పుడే తట్టుకుని నిలబడిన గుండె ఇది. అంతకు మించిన పెద్ద ఉపద్రవం నా జీవితంలో ఏముంటుంది చెప్పు? దాని ముందు ఇవన్నీ చాలా చిన్నవి. వదిలేయమ్మమ్మా. ఈరోజు బిర్యానీ చేసి పెట్టవా? తినాలనిపిస్తుంది." "అలాగే. నోరు తెరిచి అడిగావు. కాదంటానా? ఉండు చేస్తాను" అంటూ కిచెన్ వైపు వెళ్ళబోతూ మళ్ళీ మీనాక్షి వైపు తిరిగింది. "మీనమ్మా, నిజంగానే నువ్వు బాగున్నావు కదా?" "అవును. నేను చాలా చాలా బాగున్నాను. నువ్వెళ్ళమ్మమ్మా, ఆకలేస్తుంది." "అలాగే. త్వరగా చేసేస్తాను" అంటూ వంటగదిలోకి వెళ్ళిందావిడ. ఆవిడ వెళ్ళగానే మీనాక్షి మొహంలో నవ్వు మాయమైంది. బయటికి వచ్చి బెంచ్ మీద కూర్చుంది. నాకంటూ ఉన్నది అమ్మమ్మొకర్తే. తనని బాగా చూసుకోవాలి. ఇంకోసారి ఇలా బాధపడుతూ అమ్మమ్మకి కనిపించకూడదు అని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత కట్ చేస్తే ప్రశాంత్ బైక్ దిగి అర్జున్ ఇంటి లోపలికొచ్చాడు. అప్పటికే అర్జున్ వాళ్ళ నానమ్మ పని వాళ్ళతో సహా అందరికీ స్వీట్స్ పంచిపెడుతుంటే విచిత్రంగా చూస్తూ అర్జున్ పక్కకి చేరాడు. అప్పటికే చిరాకులో ఉన్నాడు అర్జున్. "ఏమైందిరా? నానమ్మ ఊరెళ్ళిపోయింది కదా! మళ్ళీ ఎప్పుడు తిరిగొచ్చింది? నన్నేం అడక్కు. ఇక్కడ నా ప్రమేయం లేకుండానే చాలా జరిగిపోతున్నాయి" అంటూ పక్కకి వెళ్ళిపోయాడు అర్జున్. ప్రశాంత్ అయోమయంగా చూస్తుంటే పెద్దావిడ స్వీట్ బాక్స్‌తో వచ్చి "స్వీట్ తీసుకోరా" అంటూ అతని ముందు పెట్టేసరికి "థాంక్యూ అమ్మమ్మ" అంటూ స్వీట్ తీసుకొని నోట్లో పడేసుకొని "ఇంతకీ విషయం ఏంటి?" అని అడిగాడు. "నీ ఫ్రెండు పెళ్ళికి ఒప్పుకున్నాడ్రా" అని ఆవిడ చెప్పేసరికి విషయం తెలియని ప్రశాంత్ "నిజంగానా? ఇది నిజంగానే గుడ్ న్యూస్ అమ్మమ్మ" అంటూ అర్జున్ దగ్గరికి వెళ్తుంటే "వాడితో తర్వాత మాట్లాడొచ్చు గానీ, ఇదిగో పెళ్లి కూతురు ఫోటో చూడు" అంటూ ఒక ఫోటో అతని చేతిలో పెట్టింది ఆవిడ. "అరే! ఫోటో ఎందుకమ్మమ్మా? నాకు తెలిసిన అమ్మాయే కదా!" అంటూ ఫోటో తిప్పి చూసేసరికి మీనాక్షి బదులుగా వేరే అమ్మాయి ఫోటో కనిపించింది. కళ్ళు పెద్దవి చేసి బిత్తరపోయి చూస్తూ కళ్ళు నలుముకొని మళ్ళీ చూశాడు. అయినా అదే ఫేసు. దాంతో బుర్ర గోక్కుంటూ అర్జున్ దగ్గరికొచ్చాడు. "రేయ్ అర్జున్! నాకు సైటొచ్చినట్టుందిరా. ఫోటోలో మీనాక్షికి బదులుగా వేరే అమ్మాయి కనిపిస్తుంది" అంటాడు. "ఆ ఫోటో మీనాక్షిలా కనిపించుంటే ఖచ్చితంగా నీకు సైటొచ్చింది అని నేను నమ్మేవాడిని. కానీ కాదని చెప్తున్నావు కదా! అంటే నీ కళ్ళు బానే పనిచేస్తున్నాయి" అంటాడు అర్జున్. "అంటే?" అంటాడు ప్రశాంత్. "ఇంకా అర్థం కాలేదా తమరికి? పెళ్లి కూతురు మీనాక్షి కాదు. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయే." "ఏంటి?" అంటూ గట్టిగా అరిచేసరికి పెద్దావిడ ఇద్దరి వైపు చూసి "ఏమైంది?" అని అడిగింది. "ఏం లేదు నానమ్మ" అని అర్జున్ చెప్పటంతో గదిలోకి వెళ్ళిపోయిందావిడ. ప్రశాంత్ కోపంగా అర్జున్ని చూసి "దుర్మార్గుడా! నా చెల్లెలికి అన్యాయం చేస్తావురా? నాశనమైపోతావురా" అంటాడు. "రేయ్! శాపాలు పెట్టకు. ఇదేమీ నేనిష్టపడి ఓకే చేయలేదు. ఎలా అయితేనేం ఓకే చెప్పావు కదా! అమాయకురాలురా మీనాక్షి. చిన్న గొడవ అడ్డు పెట్టుకొని వదిలించుకున్నావా?" అంటాడు ప్రశాంత్. "రేయ్ నాయనా! నాకలాంటి ఉద్దేశాలేం లేవు. ఏదో ఆ క్షణం ఈగోకి తీసుకున్నాను గానీ, నా లైఫ్‌లో మీనాక్షి స్థానం ఎవరికీ ఇవ్వలేనురా" అంటాడు అర్జున్. "మరి పెళ్ళికెందుకు ఓకే చెప్పావు?" "నేనెక్కడ ఓకే చెప్పాను. ఏదో ఆలోచిస్తూ శ్వేత అడిగిన దానికి యెస్ అని సమాధానం చెప్పాను. అంతే. ఆ 2 అక్షరాలు ఇంత దూరం తీసుకొస్తాయని అసలు ఊహించలేదు. నేనెంత చెప్పినా నానమ్మ వినిపించుకోవటం లేదురా. శ్వేతతో నా పెళ్ళికి ఏర్పాట్లు చేస్తుంది" అంటాడు అర్జున్. "ఈ విషయం మీనాక్షికి తెలుసా?" "తెలుసు.
ఆ సమయంలో తను నా పక్కనే ఉంది. విషయం తెలియగానే నేను సర్ది చెప్తున్నా వినకుండా వెళ్ళిపోయింది. మరి ఇంకేం చేస్తుంది? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ పెళ్లి ఆపేయి. నీకు పెళ్ళంటూ జరిగితే అది మీనాక్షితోనే జరగాలి. కాదని వేరే ఆడదాని మెడలో తాళి కట్టాలని చూస్తే చేతులు 2 నరికేస్తాను అంటాడు ప్రశాంత్. హా? చేతులు నరికేస్తావా? యాహ్! అప్పుడు తాళి కట్టలేవు కదా! అంటాడు ప్రశాంత్. ఎహె! పెళ్లి చెడగొట్టడానికి ఏదైనా ఐడియా చెప్పటం మానేసి నా చేతులు నరుకుతానంటావేంట్రా తిక్క వెధవ? నీకంటే పెద్ద తిక్క వెధవ ఎవడుంటాడు? సామరస్యంగా సమస్యని పరిష్కరించుకోవటం మానేసి మీనాక్షి దగ్గర మేల్ ఈగో చూపించావు. అదేమో నీకు చుక్కలు చూపిస్తుంది. ఇద్దరు కలిసి నా ప్రాణాలు తోడేస్తున్నారు. ముందు ఆఫీస్కొచ్చి మీనాక్షికి అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చెయ్యు. లేదంటే నువ్వు నిజంగానే పెళ్ళికి ఒప్పుకున్నావనుకుంటుంది. అది నిజమే. నిన్ననే చాలా ఫీల్ అయింది. సరే పద ఆఫీస్కి వెళ్దాం అంటూ ఇద్దరూ లేచి బయటికి వచ్చేసరికి వెనకే పెద్దావిడ వాళ్ళని పిలుస్తూ వచ్చింది. ఏంటి నానమ్మా? ఆఫీస్కేనా మీరు వెళ్ళేది? నేను కూడా వస్తాను. నువ్వెందుకు నానమ్మా? పనుందిలేరా, కారు తీయండి అంటూ ఆవిడ కూడా వాళ్ళతో పాటు బయలుదేరింది. దాంతో చేసేదేం లేక ఆఫీస్కి బయలుదేరారు. కార్ దిగి ఆఫీస్ లోపలికొచ్చేసరికి అప్పటికే స్టాఫ్ అందరికీ స్వీట్ బాక్సెస్ పంచిపెడుతున్నారు కొందరు. అర్జున్, ప్రశాంత్ ఒకరినొకరు చూసుకొని పెద్దావిడ వైపు చూశారు. నానమ్మా, ఏంటిదంతా? చెప్తాన్రా, ఉండు. ఇంతకీ ఆ అమ్మాయి ఎక్కడా? అదేరా మీనాక్షి అని ఆవిడ అడుగుతూ ఉండగానే లిఫ్ట్లో నుంచి బయటకొచ్చింది మీనాక్షి. అక్కడ హడావిడి చూసి అయోమయంగా ముందుకు వచ్చిన తన చేతిలో స్వీట్ బాక్స్ పెట్టారు ఆవిడ. ఏంటి మేడం ఇది? స్టాఫ్ అందరికీ ఇస్తున్నానులేమ్మా. అందరూ వినండి. నా మనవడు నేను చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నాడు. అమ్మాయి పేరు శ్వేత. అమెరికాలో చదువు పూర్తి చేసుకుని వచ్చింది. త్వరలోనే మీ బాస్ పెళ్లి జరగబోతుంది. ఆ శుభవార్తని స్వీట్ రూపంలో మీకు పంచిపెట్టాను. పెళ్ళైన తర్వాత మీ అందరికీ బోనస్ కూడా ఇస్తాను. సరేనా? అర్జున్, ప్రశాంత్ బిక్కమొహాలు వేశారు. థ్యాంక్ యూ మేడం అని చెప్పి అందరూ అర్జున్కి శుభాకాంక్షలు చెప్తుంటే అర్జున్ ఇబ్బందిగా స్మైల్ చేస్తున్నాడు. అందరూ అర్జున్ని చుట్టుముట్టినా అర్జున్ మాత్రం మీనాక్షి వైపు చూస్తున్నాడు. తన మొహంలో ఎలాంటి భావం కనిపించకపోయినా ఆ కళ్ళల్లో బాధ అర్థమవుతూనే ఉంది అర్జున్కి. అర్జున్ చూపులు గమనించిన పెద్దావిడ మీనాక్షి దగ్గరికొచ్చింది. పోయినసారి పూజలో చాలా సహాయం చేశావమ్మా. ఈసారి కుదిరితే మా వాడి పెళ్లి ఏర్పాట్లలో కూడా హెల్ప్ చేయి, సరేనా? మీనాక్షి మౌనంగా తలూపింది. చూడమ్మా, కంటికి ఇంపుగా కనిపించిన ప్రతిదాని మీద మనం ఆశపడతాం. కానీ మనకి ఏది రాసిపెట్టుందో అదే దక్కుతుంది. అనవసరంగా అర్జున్ని డిస్టర్బ్ చేయకు. తెలివైన పిల్లవి, అర్థం చేసుకుంటావులే అంటూ ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి మీనాక్షి అర్జున్ వైపు చూసింది. అందరి మధ్యలో ఉక్కిరి బిక్కిరవుతూ కనిపించాడు అర్జున్. థ్యాంక్ యూ, వెళ్ళి పని చూసుకోండి అంటూ అసహనంగా క్యాబిన్లోకి వచ్చాడు అర్జున్. మీనాక్షి ఫైల్ సర్దుతూ కనిపించేసరికి కోపంగా తన దగ్గరికి చెయ్యి పట్టుకుని అతని వైపు తిప్పుకున్నాడు. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా అంటాడు. నేనేం చేశాను సార్? మొత్తం నువ్వే చేశావే. ఏదో చిన్న గొడవ జరిగితే నా మీద పంతం పట్టి కూర్చున్నావు. అదిప్పుడు నా తలకి చుట్టుకుంది. అంతా మీరే చేసుకుని నన్నంటారేంటి? జరిగింది చిన్న విషయమని మీకు అనిపించొచ్చు, కానీ అది నా రెస్పెక్ట్కి సంబంధించింది. నేను తేలిగ్గా తీసుకోలేను సార్ అంటుంది మీనా. ఏయ్ ఆపు, ఏదో కోపంలో బయటికి తోసానే అనుకో. ఆ వెంటనే వచ్చి సారీ చెబితే పోయేది కదా అంటాడు అర్జున్. అలా చేసి నన్ను నేనే తక్కువ చేసుకోమంటారా? సారీ చెబితే తక్కువ అయిపోయినట్టా? నేను నీకు చాలాసార్లు సారీ చెప్పాను కదా అంటాడు అర్జున్. సార్, ఆ సిచ్యువేషన్స్ వేరు, ఈ సిచ్యువేషన్ వేరు. నేను మీ నానమ్మ గారికి సారీ చెప్తాను అన్నాను, కానీ ఎక్కడ ఉంచాల్సిన వాళ్ళని అక్కడే ఉంచాలి అని మీరే నన్ను బయటికి గెంటేశారు. అయినా సరే మీ కాళ్ళు పట్టుకుని క్షమించండి, నాకు మీరు తప్ప వేరే దిక్కులేదు అంటూ బ్రతిమాలుకోవాలా? నాకంత కర్మేం పట్టలేదు అంటుంది మీనా. ఇదిగో, ఈ ఈగోతోనే అందరూ విడిపోతున్నారు. నువ్వు కూడా అందరిలాంటి అమ్మాయివే. ఇదే గొడవ పెళ్ళైన తర్వాత జరుగుంటే ఖచ్చితంగా వదిలేసిపోయేదానివి కదా అంటాడు అర్జున్. భార్యగా ఆ ఇంట్లో నాకు రెస్పెక్ట్ దొరకనప్పుడు అక్కడ ఉండి ఉపయోగం ఏమిటో మీరే చెప్పండి. ఎంతసేపు మీ గురించే కాదు సార్, అవతల మనిషి మనసు గురించి కూడా ఆలోచించాలి. అర్జున్ అసహనంగా పక్కకి చూస్తూ నిలబడ్డాడు. ప్రతిదీ మీకు అనుకూలంగా ఉండాలని మీరు కోరుకుంటారు, కానీ మేము అలా కాదు సార్. ప్రతిదీ మీకు అనుకూలంగా మమ్మల్ని మేము మలుచుకుంటాం. దానికి బదులుగా మీరు మాకు ఇవ్వాల్సింది ప్రేమ, గౌరవం.
ఒక సంపూర్ణ స్త్రీ కోరుకునేవి ఈ 2 మాత్రమే. ఒకసారి ఇచ్చి చూడండి. లోకమంతా ఏకమయ్యి మిమ్మల్ని వెలివేసినా తను మాత్రం మీ చేతిని వదలదు. మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేవి లైఫ్‌లో కామన్. ఆ మాత్రానికి విడిపోతే ఇంకెలా నమ్ముతారే? అంటాడు అర్జున్. బంధం అంటే నమ్మకం సార్. నాకేం జరిగినా నా తోడు నన్ను వదలదు అనే నమ్మకం ఉండాలి. ఏం జరిగినా నా గౌరవాన్ని కాపాడుతుంది అనే భరోసా ఉండాలి. అవి లేనప్పుడు ఏ బంధం ఎక్కువ రోజులు నిలబడదు అంటుంది మీనా. అర్జున్ తన వైపు చూశాడు. ఆ అమ్మాయిలు స్వార్థంగా ఆలోచిస్తారు అనేది మీ ఆలోచన. తప్పులేదు. ఆ అమ్మాయిలే కాదు. కొంతమంది అబ్బాయిలు కూడా అలా ఉన్నారు. కానీ అందరూ కాదు సార్. పెళ్ళయ్యాక ప్రతి ఆడపిల్ల మారిపోతుంది. నా కాపురం, నా భర్త, నా పిల్లలు అన్న ఆలోచనే ఉంటుంది. మీ సంపాదన గురించి, ఆస్తుల గురించి ఆరా తీసేది కూడా ఆ సంసారం కోసమే. దానికోసమే గొడవలు పడతారు. నా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో అన్న భయం కావచ్చు. కానీ ఒక్కసారి తను మిమ్మల్ని పూర్తిగా నమ్మింది అంటే, మీరు తనకి ఏమీ ఇవ్వకపోయినా, ఏమీ లేకపోయినా సరే, నా భర్త చూసుకుంటాడు అనే ధైర్యంతో మీ పక్కనే నిలబడుతుంది. అలాంటి బంధాన్ని సొంతం చేసుకునేవారు అదృష్టవంతులే. మీకు కూడా అలాంటి మంచి అమ్మాయి దొరకాలని కోరుకుంటున్నాను. కనీసం అప్పుడైనా మీకు ఆ అమ్మాయిల మీదున్న బ్యాడ్ ఒపీనియన్ పోతుంది అంటుంది మీనా. ఏయ్! అందరికి నేను క్లాసులు పీకుతుంటే నువ్వు నా క్లాస్ పీకుతున్నావా? నాకసలు పెళ్ళంటేనే ఇష్టం లేదు అంటాడు అర్జున్. మరి మీద పడి ముద్దులెందుకు పెట్టేవారో అని మీనాక్షి వెటకారంగా అనేసరికి అర్జున్ గుర్రుగా తనని చూస్తూ నిలబడ్డాడు. అలా చూడకండి. పెళ్ళిష్టం లేదన్న వాళ్ళు ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవాలి. లేదంటే సన్యాసమైనా తీసుకోవాలి. అంతేగాని ఇలా పెళ్ళొద్దు, రొమాన్స్ ముద్దు అంటే ఎవరూ మీ వెంట పడి వచ్చేయరు. ఒకవేళ వచ్చినా అలాంటి వాళ్ళు మీ డబ్బు కోసమే తప్ప మీ మీద ప్రేమతో రారు. నా మాట విని బుద్ధిగా పెళ్లి చేసుకోండి. ఆ అమ్మాయి చాలా బాగుంది. పైగా పెళ్లి వద్దు అన్న మీతోనే ఓకే చెప్పించింది. నిజంగా ఆ అమ్మాయి చాలా గ్రేట్ సార్ అంటుంది మీనా. అయితే సన్మానం చేయవే పోయి. నాకు ఆ పెళ్లి ఇష్టం లేదు అంటుంటే అర్థం కావటం లేదా అంటాడు అర్జున్. మరి ఓకే ఎందుకు చెప్పారు అని అడుగుతుంది. నేనిక్కడ చెప్పానే. ఏదో ఆలోచిస్తూ తను మాట్లాడింది వినకుండా ఎస్ అన్నాను అంతే. చూసారా? మీకే తెలియకుండా మీ పెళ్ళికి మీ నోటితోనే ఎస్ చెప్పించాడా దేవుడు. అంటే తనే మీ సోల్మేట్ అయి ఉంటుంది సార్. మీ చెత్త ఆలోచనలన్నీ పక్కన పడేసి హ్యాపీగా పెళ్లి చేసుకోండి అంటుంది మీనా. ఏయ్! నువ్వు కూడా ఏంటే మా నాన్నమ్మలా మాట్లాడుతున్నావు? నాకీ పెళ్ళొద్దు. అది నాతో చెబితే ఉపయోగం ఏంటి? పోయి మీ నాన్నమ్మతో చెప్పుకోండి అంటుంది మీనా. వినట్లేదే. పెళ్లి చేసుకోకపోతే ఊరుకోను అంటుంది. మరీ మంచిది. చేసుకోండి మరి అంటుంది మీనా. ఏయ్! ఆటలాడుతున్నావా నాతో? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. పెళ్లి చెడిపోవాలంతే అంటాడు అర్జున్. నాది మీ అంత కన్నింగ్ మైండ్ కాదు సార్. అక్కడ నాలాంటి ఒక అమ్మాయి జీవితమే. చచ్చినా నేను అలాంటి పని చేయను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. పోయి పని చూసుకోండి అంటూ బయటికొచ్చేసింది తను. నిన్ను అని గింజుకుంటూ చేసేదేం లేక చైర్లో కూలబడ్డాడు అర్జున్. చాలాసేపటి నుంచి ఇద్దరి గొడవ గమనిస్తూనే ఉన్నాడు ప్రశాంత్. మీనాక్షి బయటికెళ్ళిన తర్వాత అర్జున్ దగ్గరికొచ్చాడు. చూసావా? నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోమని నాకే ఉచిత సలహాలిస్తుంది. మరి పెళ్లి చెడగొట్టమని అడుగుతావా? అదేదో నువ్వే చేయొచ్చు కదరా! నాకు తెలిస్తే దాన్నెందుకు అడుగుతాను చెప్పు? రేయ్! మీ నాన్నమ్మ వినట్లేదు సరే. శ్వేత కూడా వినదా ఏంటి? ఒకసారి తనతో మాట్లాడి ఈ పెళ్లి క్యాన్సిల్ చేయొచ్చు కదా! అవును కదా! నాకెందుకు ఈ ఐడియా రాలేదు? ఈ మీనాక్షి నా లైఫ్‌లోకొచ్చిన తర్వాత నా ఆలోచనలే మారిపోయాయి. ఉఫ్! వెంటనే వెళ్ళి ఆ పని చూస్తాను. అర్జున్ వర్క్ చాలా పెండింగ్ ఉంది. సాయంత్రం మాట్లాడొచ్చు కదా! ఈ పెళ్లి క్యాన్సిల్ అయ్యేదాకా నా మైండ్ దేని మీద కాన్సంట్రేట్ చేయలేదు. తర్వాత చేద్దాంలే. నువ్వు కూడా రా అంటూ ప్రశాంత్ చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళాడు. బయటికొచ్చేసరికి మీనాక్షి ఇద్దరిని చూసి లేచి నిలబడింది. నువ్వేం రానవసరం లేదు అంటూ అర్జున్ లిఫ్ట్‌లోకి వెళ్ళిపోవటంతో మీనాక్షి అయోమయంగా ప్రశాంత్ వైపు చూసింది. ఏమైందన్నయ్య? ఎక్కడికెళ్తున్నారు అని తను అడిగేసరికి చిన్న పనుందమ్మా. ఒక గంటలో వచ్చేస్తాం అంటూ ప్రశాంత్ కూడా లిఫ్ట్ ఎక్కాడు. సార్ ఇంకో అరగంటలో మీకు మీటింగ్ ఉంది అని గుర్తు చేసింది. నాకు కుదరదు. క్యాన్సిల్ చేసేయ్ అంటూ డోర్ క్లోజ్ చేసేసరికి అయోమయంగా చూసింది మీనా. ఇప్పుడు కుదరదంటూ ఎలా? వీళ్ళంతా వచ్చేసరే. ఇంత హడావిడిగా ఎక్కడికి పోతున్నారు వీళ్ళు అని ఆలోచిస్తూ అక్కడే కూర్చుంది తను. ఆ తర్వాత కట్ చేస్తే ఒక ఖాళీ ప్రదేశంలో వెయిట్ చేస్తున్నారు అర్జున్, ప్రశాంత్. ఇంకా రాదేంట్రా ఇది? ఆడపిల్లలు రెడీ అవ్వటానికి టైం పడుతుందిరా. ఆ మాత్రం వెయిట్ చేయకపోతే ఎలా? పైగా కాబోయేవాడివి. నువ్వు పిలిస్తే ఇంకా అందంగా రెడీ అవ్వాలి కదా
అంటాడు ప్రశాంత్. నీకు నీ చెల్లికి వెటకారం బాగా ఎక్కువైంది. ఇద్దరికీ తోకలు కట్ చేస్తా గాని దారిలోకి రారు అంటాడు అర్జున్. నీ లవ్‌నే కట్ చేసుకున్నవాడివి. మా తోకలు కట్ చేయటం ఎంత పని? ఏంటన్నావు? ఏం లేదు. శ్వేత వస్తుంది చూడు అని ప్రశాంత్ చెప్పేసరికి పక్కకి చూశాడు. తను సిగ్గుపడుతూ అర్జున్ ముందుకొచ్చి నిలబడింది. హాయ్ బావా. హాయ్. లేటైందేంటి? పావుగంట ముందే ఉండమని చెప్పాను కదా అని అర్జున్ అడిగేసరికి తన మొహం వాడిపోయింది. వీడికి జన్మలో అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలీదు అని తల పట్టుకున్నాడు ప్రశాంత్. అంటే ట్రాఫిక్ అంటుంది. మీ ఏరియాలో ట్రాఫిక్ అంతగా ఉండదు కదా. అది బావా అని నసుగుతూ ఉంటుంది. రేయ్, ఇప్పుడు వాళ్ళ ఏరియాలో ట్రాఫిక్ జామ్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? ట్రాఫిక్ కానిస్టేబుల్ లాగా ఆరాలు అవసరమా? మ్యాటర్‌కి రా అని అర్జున్‌కి మాత్రమే వినపడేలా చిన్నగా కసిరి శ్వేత వాళ్ళిద్దరినీ చూస్తూ ఉండటంతో చిన్నగా నవ్వి, మీరు మాట్లాడుకోండి, నేనక్కడ వెయిట్ చేస్తాను అంటూ దూరంగా వెళ్ళి నిలబడ్డాడు ప్రశాంత్. చెప్పు బావా, ఏదో మాట్లాడాలి అన్నావు. అది పెళ్ళి అంటాడు అర్జున్. మన పెళ్లి గురించేనా? అమ్మమ్మ ముహూర్తాలు పెట్టించేసింది కదా. వారం రోజుల్లో ఎంగేజ్మెంట్, ఇంకో 20 డేస్‌లో మన పెళ్లి. అది కాదు అంటాడు అర్జున్. నాకు తెలుసులే బావా, నాకు గిఫ్ట్ ఏదైనా ఇవ్వాలి అని పిలుచుంటావు. అంతే కదా. ఇవ్వు అంటూ చేయి చాచింది. గిఫ్టా? కాదు, నీతో మాట్లాడాలి. సరే అయితే చెప్పు అంటుంది. అది షాపింగ్ మనిద్దరం కలిసి చేద్దామంటావా? ఓకే అంటుంది శ్వేత. కాస్త నన్ను మాట్లాడనిస్తావా? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని తెగేసి చెప్పాడు అర్జున్. శ్వేత బ్లాంక్గా చూస్తూ ఉండిపోయేసరికి తను ఏమంటుందా అని తనని చూస్తూ నిలబడ్డాడు. అంతలోనే తను నవ్వుతూ, నాకు తెలుసు, మీ నానమ్మ ముందే చెప్పింది ఈ విషయం. పెళ్ళైతే నీ ఒపీనియన్ మారుతుందిలే బావా అంటుంది శ్వేత. హా? అది నేను వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నాను. ఆ విషయం కూడా మీ నానమ్మ చెప్పారు. మీ పిఏ మీనాక్షినే కదా మీరిష్టపడింది. మీ ఇద్దరికీ బ్రేకప్ అయిందంట కదా. ఆ! అది నాకు అర్థమైంది బావా. నీ గురించి తప్పుగా అనుకుంటానని భయపడుతున్నావా? నువ్వు అవేం ఆలోచించకు. నేనేం తప్పుగా అనుకోవట్లేదు. అది కాదు శ్వేత. అబ్బా! నేను చెప్పాను కదా, ఆ విషయాలు నేనేం పట్టించుకోను గానీ వదిలేయి బావా. అమ్మమ్మ సాయంత్రం ఇంటికి రమ్మని చెప్పింది. ఆవిడకి గిఫ్ట్ ఏమైనా తీసుకోవాలి. అంటే మొదటిసారి అత్తగారింటికి ఒట్టి చేతులతో రాకూడదంట కదా. మా అమ్మమ్మ చెప్పింది. మిగతా విషయాలు అక్కడ మాట్లాడుకుందాం. బాయ్ బావా అంటూ తనక్కడి నుండి వెళ్ళిపోయేసరికి బిక్క మొహం వేశాడు అర్జున్. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.